హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణయ సిస్టర్స్. జై జగన్నాథ్. ఈసారి మేమైతే పూరి ట్రిప్ అయితే ప్లాన్ చేసామండి మా బాబుతో కలిసి. సో ఈ ట్రిప్ ఎలా అయింది, ఎక్కడ దిగాము, ఏంటి అనేది అంతా డీటెయిల్గా ఈ వీడియోలో అయితే మీకు చూపించేస్తాను. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేయండి. మేమైతే రాజమండ్రిలోని భువనేశ్వర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈవినింగ్ 6కి అయితే ఎక్కామండి. సో మేము ఫస్ట్ అయితే కుర్తా రోడ్ జంక్షన్లో అయితే దిగిపోయాం. మార్నింగ్ 5 ఆ టైం అయింది. అండ్ అక్కడి నుంచి చాలానే ట్రైన్స్ ఉంటాయండి పూరి వెళ్ళటానికి. మేమైతే పూరిలో దిగిన వెంటనే ఒక 45 మినిట్స్లో దిగిపోయాము. ఆటో తీసుకొని మేము బుక్ చేసుకున్న పూరి గ్రీన్స్ అనే హోటల్కి అయితే వచ్చేసాము. ఇదేంటంటే మేము అగోడాలో అయితే బుక్ చేసుకున్నాం అండి. మాకు రూమ్కి పర్ డే 1800 రూపీస్ అయితే పడింది డీలక్స్ రూమ్. మీరు డైరెక్ట్గా బుక్ చేసుకునేటట్లయితే మీకు ఇంకా తక్కువే పడుతుంది. ఒక 500-600 వేరియేషన్ అయితే ఉంటుందంట. మేమైతే ఇంకెందుకులే అక్కడికి వెళ్ళి రిస్క్ అని చెప్పేసి డైరెక్ట్గా ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాం. ఇది మనకి చాలా దగ్గర అండి, బీచ్కి దగ్గరే, అలానే మనకి టెంపుల్కి కూడా దగ్గరేనమాట. జస్ట్ ఒక 500 మీటర్స్ దూరంలో అయితే ఉంది. చాలా క్లీన్గా ఉంది. ఇక్కడ క్యాంటీన్ కూడా అవైలబిలిటీలో. నెంబర్ అయితే నేను డిస్ప్లే చేస్తానండి, సో దట్ మీరు ఎవరైనా వెళ్ళినప్పుడు ఇక్కడ స్టే చేయొచ్చు, బాగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మేము ఏంటంటే బైక్ రెంటల్కి అయితే తీసుకున్నాం అండి, పర్ డే 500. ఇది కూడా రెంటల్ నెంబర్స్ కూడా మీతో షేర్ చేస్తాను. మేమైతే పూరి టెంపుల్కి మార్నింగ్ 10 ఆ టైంకి అయితే వెళ్ళామండి. తీరా చూస్తే జనాలు అయితే ఎక్కువే ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ప్రాపర్ లైన్ సిస్టమ్, క్యూ అది ఏం పాటించరండి, ఎలా పడితే అలా వెళ్ళిపోతారు లోపలికి. సో అదే ప్రాబ్లం అనమాట. అది ప్రాపర్గా మెయింటైన్ చేసినట్లయితే హ్యాపీగా దర్శనం కూడా చేసుకోవచ్చు. మేమైతే బాబుతో ఉన్నాం కదా, సో 1 అయిపోయిందండి అక్కడ లైన్లోని. బాబు అయితే ఉండలేకపోయాడు. ఇంకా వాడిని తీసుకెళ్ళిపోయాం బ్యాగ్కి. మళ్ళీ దర్శనం చేసుకోవచ్చులే ఈవినింగ్ టైంలో అని. మెయిన్ ఇక్కడ క్రౌడ్ అంత ఉండడానికి కారణం కార్తీక మాసం కదండి, సో రష్ ఎక్కువ ఉంటుందట. ఆ విషయం మాకు తెలియక మేము ఈ టైంలో అయితే వచ్చాము. ఇంకా రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయి మధ్యాహ్నం చేసి కార్నర్కి అయితే బయలుదేరేసాము. మేము స్టే చేసిన ప్లేస్ నుంచి ఒక 40 km అయితే వచ్చిందండి కార్నర్కి. మేము చేసిన బ్లండర్ మిస్టేక్ ఏంటంటే ఈవినింగ్ టైం వెళ్దామని అనుకోవడం. బికాజ్ అక్కడికి వెళ్ళేసరికి మాకు చీకటి అయిపోయింది. ఎనీహౌ 7:30కి లేజర్ షో అని చెప్పేసి ఆన్లైన్లో నేను చూశాను. 6:30కి టికెట్స్ ఇస్తారు అన్నారు. సో కనీసం ఈవినింగ్ అయిపోయినా కూడా లేజర్ షో అయినా చూద్దాంలే, ఆ లైట్ అండ్ సౌండ్ షో అని చెప్పేసి వెళ్ళాము. బట్ కొన్ని నెలల నుంచి అది బంద్ అయిపోయిందంట. అలాంటి లేజర్ షో అనేది చెయ్యట్లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అది మా బ్యాడ్ లక్ అనమాట. సో మేము వెళ్ళిన పర్పస్కి పెద్దగా జస్టిస్ చేయలేకపోయాం. ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ పర్సన్ 35 రూపీస్ ఎంత ఉంటుందండి. ఈ టెంపుల్ని 13th సెంచరీలో అయితే కన్స్ట్రక్షన్ అయితే జరిగిందండి. మెయిన్ దీని బ్యూటీ ఏంటంటే ఇది రథం మీద ఉన్నట్టు ఉంటుంది అనమాట. వీల్స్ మొత్తం 12 పెయిర్స్ అయితే ఉంటాయి అండ్ హార్స్ మీద బేస్ అయ్యి ఉన్నట్టు ఉంటుంది. ఇదంతా చూడటానికి నైట్ టైం కన్నా డే వ్యూ అయితే బాగుంటుందండి. నైట్ టైం మీకు అంత ఎఫెక్ట్ ఏం అనిపించదు. ఎనీహౌ ఇక్కడికి వచ్చింది మనం వీడియోస్ అండ్ ఫొటోస్ క్యాప్చర్ చేసుకోవడానికి కాబట్టి డెఫినెట్గా డే వ్యూ అయితే బాగుంటుంది అనమాట. ఈ మాన్యుమెంటల్ స్ట్రక్చర్ని చూడడానికి, దాని బ్యూటీని ఎంజాయ్ చేయడానికిను. మాకు కొంచెం రిగ్రెట్ అయితే ఉంది, అరే అనవసరంగా ఈవినింగ్ టైంలో వచ్చామా, డే టైం వస్తే బాగుందని. బట్ మేము అనుకుంది ఒకటి, అయ్యింది ఒకటి. అండ్ అక్కడ ఏంటంటే చుట్టూ చాలామంది ఫోటోగ్రాఫర్స్ అయితే ఉంటారండి. పర్ ఫోటో 40 రూపీస్, 30 రూపీస్, 20 రూపీస్ అలా చెప్తూ ఉంటారు. మేమైతే ఎనీహో ఫోన్లో క్యాప్చర్ చేసే కన్నా కొన్ని వాళ్ళ దాంట్లోంచి కూడా క్యాప్చర్ చేసుకొని మేము సాఫ్ట్ కాపీస్ అయితే పంపించేసుకున్నాం. అట్లీస్ట్ వచ్చినందుకు ఏదో గుర్తులా అయితే ఉంటుందని చెప్పేసి. బట్ ఇదైతే మేము చేసిన చాలా బిగ్ మిస్టేక్ అండి. మీరైతే అలాంటి మిస్టేక్ చేయకుండా డే టైం రండి, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే మా ఊరితో ఏంటంటే డే టైం అయితే ఆ టెంపరేచర్కి దానికి భరించలేకపోతున్నాడు. నైట్ అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తాడు. రిద్విన్ ఒక నైట్ అవ్వాలి అని చెప్పచ్చు అనమాట. సో మేము నైటే ప్రిఫర్ చేసాము. అండ్ ఇక్కడ షాపింగ్ అయితే కొదవే లేదండి. వెళ్ళే దారి మొత్తం షాపింగ్ అనమాట. బ్యాగ్స్, జ్యువెలరీ అన్నీ చాలానే ఉన్నాయి. ఇక్కడ చూడాలంటే మాత్రం ఐ ఫీస్ట్లా ఉంది. లేడీస్కి అయితే చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఇక్కడ జీడిపప్పు మరి ఏంటో తక్కువ ఏంటో తెలియదు కానీ ఇట్లా మూటలు అమ్మేస్తున్నారండి. అండ్ ఇక్కడ ఎగ్జిట్ గేట్ దగ్గర మనకి నవదుర్గ టెంపుల్ కూడా అయితే ఉందన్నమాట. మీరు అది కూడా విజిట్ చేయొచ్చు. దీని క్లోజింగ్ టైం వచ్చేసి 8:30 కల్లా క్లోజ్ అయిపోతుంది అంటండి. మేము వెళ్ళింది ఆల్మోస్ట్ 6:37 ఆ టైం అయిపోయింది కాబట్టి ఫాస్ట్గా అంతా కంప్లీట్ చేసేసుకొని అయితే వచ్చేసాము. రిటర్న్ వస్తున్నప్పుడు మాకు దారిలోని బేడి హనుమాన్ టెంపుల్ అయితే కనిపించింది. ఈ టెంపుల్కి ఒక హిస్టరీ ఉందండి. పూర్వం జగన్నాథ్ టెంపుల్ కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు ఈ వరుణ్ దేవుని దర్శించుకోవడానికని వచ్చేసారట. అప్పుడేమో సముద్రం ఉప్పెన పొంగిపోయిందంట. సో దాన్ని కంట్రోల్ చేసేలాగా జగన్నాథుడు హనుమాన్ని అక్కడ ప్రొటెక్టర్గా ఉంచితే ఆయన ఒక రోజు ఏం చేశారంటే చెప్ప పట్టకుండా అయోధ్య వెళ్ళిపోయారు. అందుకు ఈయన కోపగించి జగన్నాథ స్వామి హనుమంతునికి పనిష్మెంట్ ఇచ్చారనమాట. బేడీలతో చేతులు, రోప్స్తో కాళ్ళు ఇవన్నీ కట్టేసి పనిష్ చేశారంట. సో దట్ ఆయన ఎక్కడికి కదలకుండా సముద్రపు ఉప్పెన రాకుండా ప్రొటెక్ట్ చేశారంట పబ్లిక్ని. అందుకో ఈ గుడి పేరు బేడి హనుమాన్ అని చెప్పేసి వచ్చిందనమాట. దీని ఎంట్రీ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉంది, హ్యాపీగా దర్శనం చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అక్కడ దగ్గరలో ఉన్న ఒక ఇండియన్ రెస్టారెంట్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ మేము పన్నీర్ కర్రీ అయితే చెప్పేసామండి. ఇక్కడ మాక్సిమం అన్ని తీగా ఉన్నాయి, చప్పచప్పగా ఉన్నాయి అనమాట. రైస్ ఐటమ్ అయితే మాకు అస్సలు నచ్చలేదు. మధ్యాహ్నం మేము రూమ్లోనే ఫ్రైడ్ రైస్ అయితే ట్రై చేసాము. సో ఇంకా రిస్క్ ఎందుకురా
అని పన్నీర్ అయితే చెప్పేసాం. సో రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ 10:30 ఆ టైంకి దేవుని దర్శనం చేసుకుందాం అని చెప్పేసి టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఈసారి అయితే హ్యాపీగా 1 అవర్లో అయితే మాకు దర్శనం అయితే అయిపోయింది. సో మీరు ఎవరైనా వెళ్ళాలి, అది కిడ్స్తో ఉన్నారు అంటే మాత్రం ఇలా నైట్ టైం దర్శనం అనేది సేఫెస్ట్ అని చెప్తాను. యాక్చువల్లీ టెంపుల్ దగ్గర పాండాస్ అని ఉంటారు. వాళ్ళు ఏంటంటే మీకు లోపలికి తీసుకెళ్తాము, వీఐపీ దర్శనం ఇప్పిస్తాము, 200 ఇవ్వండి, 1000 ఇవ్వండి అని చెప్తా ఉంటారు. ఇక్కడ వీఐపీ దర్శనాలు అంటూ ఏమి ఉండవండి, అందరికీ నార్మల్ దర్శనాలే. బట్ వీళ్ళని తీసుకెళ్ళడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం ఫాస్ట్గా వీళ్ళు సెపరేట్ లైన్ అయితే చూపిస్తుంటారట. సో దట్ మీకు ఒక 1 or 2 అవర్స్లో దర్శనం అయితే అయిపోతుందని చెప్పేసి మాకు కోనార్క్ టెంపుల్లో ఒక తెలుగు ఫ్యామిలీ అయితే కనిపించిందండి. వాళ్ళైతే సజెషన్ ఇచ్చారు, ఒక పాండా నెంబర్ కూడా ఇచ్చారు. వాళ్ళకి ఈచ్ 1000 రూపీస్ అయితే తీసుకొని వాళ్ళు 1 or 2 అవర్స్లో అయితే దర్శనం చేయించేసి హ్యాపీగా పంపించారు. అన్ని బాగా దర్శనం చేసుకున్నాం అని చెప్పారు, ఇంటర్నల్ టెంపుల్స్ కూడా. సో మేము కూడా ఆ నెంబర్ తీసుకొని ఇంకేది అవ్వకపోతే అలా అన్న దర్శనం చేసుకుందాం అని చెప్పేసి ట్రై చేస్తే ఆయన నెక్స్ట్ డే 10కి అయితే రమ్మన్నాడు అనమాట. అండ్ ఇంకా చాలామంది అండి మాకు కొంతమంది మేము కలిసినాక వాళ్ళు ఏం చెప్పారంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళినప్పుడు వాళ్ళు పర్ పర్సన్ 200 తీసుకున్నారని చెప్పారు, కొంతమంది 150 అని చెప్పారు. సో ఇట్ డిపెండ్స్ అండి. అక్కడ ఏంటంటే మొత్తం కూడా ఇలాగే కొన్ని మోసాలు కూడా జరుగుతాయని నేను కొన్ని వీడియోస్లో కూడా చూశాను. కొంతమంది దగ్గర డబ్బులు తీసుకొని లోపలికి వెళ్ళి మోసం చేశారని కూడా కొన్ని విన్నాను. అందుకని ఇవన్నీ మేము డౌట్ పడ్డాము. అందుకనే మార్నింగ్ మేము డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోదామని ట్రై చేసాం. కానీ కిడ్స్తో ఉంటే మాత్రం అలాంటివన్నీ కష్టం అండి, ఏదో ఒక సోర్స్ అయితే ఉండాలి అని మాకు తర్వాత అనిపించింది. సో మేము అలా ఎవరైనా డైరెక్ట్ ఉంటారేమో పాండాస్ చూద్దామని చెప్పేసి నైట్ టైం అయితే వెళ్ళాము. బట్ ఏంటంటే మాకు అదృష్టం బాగుంది, దేవుడు మా మీద కరుణించాడు అనమాట. సో ఎటువంటి పాండా కానీ ఎవ్వరి హెల్ప్ లేకుండా మాకు, ఎందుకంటే అక్కడ ఎవరు కనపడలేదు కూడా నైట్ టైం 10:30, 11 అయ్యేసరికి హ్యాపీగా దర్శనం అయితే అయిపోయిందండి విదిన్ 1 అవర్. సో ఇది బెస్ట్ టైం అని చెప్తాను కిడ్స్తో వెళ్ళినట్లయితే. మీరు కూడా ఈసారి అలా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన వెంటనే మేము బాబు కోసం అని చెప్పేసి ఇడ్లీ కోసం చాలా ట్రై చేసామండి. ఆ హోటల్లోనే కొంచెం ఇడ్లీ అండ్ మిల్క్ తెప్పించుకున్నాం వాడితోటి. ఇక్కడ ఏంటంటే చూసారా, సాంబార్ బదులు చనా కర్రీ అయితే ఇచ్చారన్నమాట ఇడ్లీ కాంబినేషన్. సో వాడికి అది పెట్టేసి, అండ్ నెక్స్ట్ మేము ఇక్కడ ఫేమస్ అనమాట, ఇక్కడ ఎక్కడ చూసినా మీకు నాస్తా అంటే ఇదే దొరుకుతుందండి మ్యాక్సిమమ్. దహీ బరా ఆలూ దమ్ అని చెప్పేసి దొరుకుతుంది అనమాట. ఇక్కడ సాహో అనేది ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ చాలా ఫేమస్ అంట ఈ రెసిపీకి. సో అక్కడికి వెళ్ళి ట్రై చేద్దామని చెప్పేసి అయితే మేమైతే అక్కడికి వెళ్ళి ట్రై చేసాము. దీని కాస్ట్ వచ్చేసి 60 రూపీస్ అయితే తీసుకున్నాడండి ఈ బౌల్. ఎక్కడ పడితే అక్కడేనండి, రోడ్ల మీద మీకు సైకిల్స్తో ఇవే కనిపిస్తూ ఉంటాయి అనమాట. టేస్ట్ విషయానికి వస్తే బాగుంది. అదేంటంటే పెరుగువాడు లాంటిది అనమాట, దాని మీద వీళ్ళు ఆలూ దమ్ కర్రీ అది వేసి ఇచ్చి ఒక చాట్ లాగా అయితే ఇచ్చారు, పైన సేవ్ అది వేసి. అండ్ ఇక్కడ ఏంటంటే మీకు ఎంత కావాలంటే అంత మజ్జిగ కూడా మళ్ళీ వేస్తున్నారు, అందులో మీకు కావాలంటే వేయించుకోవచ్చు. నేనైతే నాట్ అ బిగ్ దహీ ఫ్యాన్. సో క్రౌడ్ కూడా ఇక్కడ చాలా బాగా వస్తున్నారండి. ఈరోజు మేము వెళ్ళింది అయితే సండే అనమాట. సిజిఎస్ కాలేజ్ ఆపోజిట్గానే ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి, మిస్ చేయొద్దు. ఇక నెక్స్ట్ మేము పూరిలోని చాలా ఫేమస్ అయిన గుండిచా టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇది గ్రాండ్ రోడ్ చివరన అయితే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే పూరి జగన్నాథుని రథయాత్ర జరిగినప్పుడు 9 రోజులు ఆయన సుభద్రాదేవి బలభద్రుడితో కలిసి ఈ టెంపుల్లోని 9 days అయితే ఉంటారంట. ఈ ఆలయం జగన్నాథుని అత్తారిల్గా భావిస్తారు ఆ ప్రజలందరూను. ఇక్కడ ఈవిడ 7 days జగన్నాథునికి నచ్చినవన్నీ వంటకాలన్నీ పెడతారట. అలానే 9వ రోజు ఇక్కడ నుంచి స్వామివారిని మళ్ళీ మెయిన్ మందిరంలోకి అయితే తీసుకెళ్తారంట. ఈ ప్రయాణాన్ని గుండిచా యాత్ర లేదా గోషా యాత్ర అంటారంట. ఈ 2 యాత్రలను చూడడం చాలా అదృష్టం అని భావిస్తారన్నమాట ప్రజలు. కాకపోతే మేము వెళ్ళిన టైంలో ఏంటంటే లోపల కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుందంట. సో ఇదైతే క్లోజ్ చేసేసారు టెంపుల్. మేము వెళ్ళడానికి చాయిస్ లేకుండా పోయింది. 1 month నుంచి క్లోజ్ చేశారంట కన్స్ట్రక్షన్ వర్క్ వల్ల. సో ఇక మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసామండి. ఇక్కడ గుడి ఆపోజిట్ స్ట్రీట్స్లో మొత్తం స్వీట్స్కి చాలా ఫేమస్ అంటండి. చుట్టూ చాలా రకాల స్వీట్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట టెంపుల్కి వెళ్ళే దారి మొత్తం. ఇంకా కాజాలు అయితే ఎన్ని షాపులు ఉన్నాయండి, ఎన్ని రకాలు అమ్ముతున్నారంటే కేజీ 100 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి 600, 700, 250, 150 అలా రకరకాల వేరియేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. మొత్తం స్వీట్ షాప్లేనండి. ఎన్ని రకాల వెరైటీస్ అంటే అన్ని రకాల వెరైటీస్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. గుడికి వెళ్ళే దారి మొత్తం అవే ఉంటాయి. సో హ్యాపీగా మీలో ఎవరైనా డెజర్ట్ లవర్స్ ఉంటే మాత్రం పర్చేస్ చేసుకొని ఒకసారి ట్రై చేయండి అక్కడ టేస్ట్. ఇక్కడ కొన్ని డిఫరెంట్ స్వీట్స్ కూడా ఉన్నాయండి, చెన్నా పొడ, చెన్నా జీలి, అలా కొన్ని డిఫరెంట్ పేర్లతో అయితే ఉన్నాయి. ఇది ఏంటంటే చెన్నా అంటే చీజ్ అని అర్థం అనమాట. మ్యాక్సిమం ఇక్కడ కొన్ని వెరైటీ ఆఫ్ స్వీట్స్ ఎక్కువ చీజ్తో అయితే చేస్తున్నారు. సో అలాంటి పెక్యులర్ డిషెస్ ఏమైనా ఉంటే ఒకసారి మీరు ట్రై చేయొచ్చు. అండ్ ఇక ప్రసాదం కింద ఏంటంటే
ఏంటంటే ఇది మన గవ్వలు అంటారు కదా ఆ టైప్లో ఉన్నది దీని టేస్ట్. ఈ బొట్టు వచ్చేసి 30 రూపీస్ అంట. సో ఇట్లాంటి రకరకాల స్వీట్స్ అయితే అమ్ముతున్నారు అనమాట. చూడటానికి ఐ ఫీస్ట్లా ఉంది ఆ దారి మొత్తం కూడాను. సో నేను అక్కడ ఏ స్వీట్స్ ట్రై చేశాను, దాని కాస్ట్ ఎంత, టేస్ట్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా నేను షార్ట్ వీడియో అయితే చేసి పెడుతున్నానండి. ఈ వీడియో కింద షార్ట్ వీడియో లింక్స్ కూడా పోస్ట్ చేస్తాను. సో ఒకసారి అవి కూడా చెక్ చేయండి, మీకు తెలుస్తుంది అన్నమాట ఎక్కడ కొన్నాను, ఎంత ప్రైస్, ఎలా ఉంది టేస్ట్, ఇవన్నీ కూడా నేను రివ్యూ ఇచ్చాను. ఇదైతే చనా జీలీ అండి. చనా జీలీ అంటే ఇది ఒక చీజ్తో రెడీ చేసిన ఐటమ్ అనమాట. పాకంలో వేసి అయితే ఇస్తున్నారు. ఇవన్నీ కూడా చాలా పెక్యులియర్ టేస్ట్ అయితే ఉన్నాయి, చాలా స్మూత్గా ఉన్నాయి అనమాట. బాగున్నాయని చెప్పొచ్చు. ఇంకా వెంటనే మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయి ఆకలి వేసింది మాకు. సో మేము ఏంటంటే కొంచెం రోటీన్ ఎగ్ మసాలా కర్రీ అయితే తెప్పించేసుకున్నాం అనమాట. అండ్ హ్యాపీగా కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయితే మేము ఎలాగో మా దగ్గర బైక్ ఉంది కాబట్టి ఒక 6:30 ఆ టైంకి అయితే మేము బీచ్కి అయితే వచ్చేసామండి. ఇంకా బీచ్ ఆపోజిట్గా కూడా మీకు చాలానే హోటల్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి అనమాట. మీకు బీచ్ వ్యూ కావాలంటే అలా కూడా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటేనండి గోల్డెన్ బీచ్ అంతా కూడా సూపర్బ్ డూపర్బ్ మార్కెట్ అయితే అవైలబిలిటీలో ఉంటుందండి. మీరు చూసినట్లయితే ఆ గొడుగులన్నీ కూడా మార్కెట్ అని అనమాట. చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది. అసలు నాకైతే 2 కళ్ళు సరిపోలేదు. అండ్ ఇక్కడ ఏంటంటే సీ ఫుడ్ చాలా ఫేమస్ అండి. నేనైతే ఈ టైప్ ఆఫ్ సీ ఫుడ్ చూడడం ఇదే ఫస్ట్ టైము. మీకు నచ్చింది ఏదైనా కూడా అలా లైవ్లో సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళే అది తీసి కట్ చేసి క్లీన్ చేసి అక్కడే ఫ్రై చేసి ఇచ్చేస్తారనమాట. మేమైతే ఒక 2 బిగ్ టైగర్ ప్రాన్స్ అయితే ఆర్డర్ చేసాము. ఇది కాస్ట్ వచ్చేసి 150 రూపాయలు అనమాట. మన ముందే కట్ చేసి నీట్గా క్లీన్ చేసి నరాలు అవన్నీ కూడా చాలా నీట్గా అయితే క్లీన్ చేశారండి. హ్యాపీగా దాన్ని కడిగేసి ఆ బ్యాటర్లో అయితే వేసి వేయించేసారనమాట. ఆయిల్లో వేసి మనకి ఆర్డర్ చేసిన ఒక 15 to 20 మినిట్స్లో అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ అయితే మేము ఈ టూనా ఫిష్ కూడా చెప్పాము అనమాట. ఇది సూపర్ ఉంది, ఎందుకంటే దీనికి సింగిల్ బోన్ అనమాట. అట్లా చక్కగా మధ్యలో స్లైస్ చేసేసి హ్యాపీగా క్లీన్ చేసేసి నీట్గా ఫ్రై చేసి అయితే ఇచ్చేసారండి. దీని కాస్ట్ కూడా మాకు 1 రూపీస్ అయితే పడింది అనమాట. ఇవే కాదండి, ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. రొయ్యల్లో కూడా డిఫరెంట్ సైజులు ఉన్నాయి, క్రాబ్లు ఉన్నాయి, అలా రకరకాలు అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇదిగోండి మేము చెప్పుకున్న ప్రాన్స్ అయితే వచ్చేసింది. దీనికి గ్రీన్ చట్నీ అండ్ టమాటో సాస్ అయితే వేసి ఇచ్చేసారన్నమాట. వేడివేడిగా ఉంది, భలే ఉంది టేస్ట్ అయితే. అసలు నేను ఎలా ఉంటుందా అని చెప్పేసి డౌట్ పడ్డాను, కానీ చాలా బాగుందన్నమాట. సీ ఫుడ్ లవర్స్ ఎవరైనా ఉంటే మాత్రం కంపల్సరీ ఈ డిషెస్ అయితే ట్రై చేయండి. బికాజ్ నార్మల్గా కుక్ చేసి ఇవ్వడం వేరు, ఇక్కడ మన ముందే కోసి కట్ చేసి ఇన్ని చేసి ఇవ్వడం వేరు. నేనైతే ఈ ఎక్స్పీరియన్స్ చేయడం ఇదే ఫస్ట్ టైం అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ అలా వెళ్తూ ఉంటే నేను మీకు చెప్పాను కదా ఇక్కడ స్వీట్స్ చాలా ఫేమస్ అని చెప్పేసి, ఇలా రసగుల్లా రకరకాల స్వీట్స్ అండి ఇట్లా టిన్స్లో పెట్టి అయితే అమ్ముతున్నారు అనమాట, గిన్నెల్లో పెట్టి బీచ్లోని. అండ్ ఇక్కడ ఫేమస్ అయిన జాల్మురి ఇవన్నీ కూడా చాలా మౌత్ వాటరింగ్ అనిపించాయి అనమాట చూస్తుంటే. ఇవి కూడా నేను బీచ్లోని 100 రూపీస్ ఛాలెంజ్ చేసి ఒక మీకు షార్ట్ అయితే పెట్టానండి. 100 రూపీస్కి ఇక్కడ ఏ ఫుడ్ తినచ్చు, ఏమేమి దొరుకుతాయి అనేది అంతా కూడా ఒక షార్ట్ అయితే పెట్టాను. సో డెఫినెట్గా ఆ వీడియో అయితే చెక్ చేయండి. నేను ఇక్కడ నుంచి ఏంటంటేనండి నా ఛానల్లో మొత్తం కూడా మీకు షార్ట్స్ రూపాయలు కానీ లాంగ్ వీడియో కానీ మీకు ఆ పూరి అండ్ భువనేశ్వర్లో నేను ఏమేమి చూశాను, ఎలా తిరిగాను, ఎక్కడ ఏం బాగుంటాయి ఇవన్నీ కూడా నేను పెడతానండి. సో ఒకసారి అయితే ఆ వీడియోస్ షార్ట్ వీడియోస్ కూడా చెక్ చేయండి. అండ్ ఇక్కడ షాపింగ్ విషయానికి వస్తే 2 కళ్ళు సరిపోలేదండి, భలే ఉన్నాయి తెలుసా. ఒక్కొక్క ఐటమ్ జ్యువెలరీ ఏంటి, క్లోదింగ్ ఏంటి, యాక్సెసరీస్ ఏంటి, అన్నీ చాలా బాగున్నాయి అన్నమాట. మంచి క్యూట్ ఐటమ్స్ అట్ వెరీ మచ్ రీజనబుల్ ప్రైజెస్. జనరల్లీ ఇలా బీచ్ షాపింగ్ అంటే ప్రైజీగా ఉంటాయి, కానీ ఇక్కడ అలా కాదు. 25 రూపీస్ 10 రూపీస్ నుంచి కూడా స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఈ శంఖాలు అయితే భలే ఉన్నాయి తెలుసా, చాలా బాగా సౌండ్ వస్తున్నాయి. అదేంటో మనం ఊతే వస్తుందో లేదో మాత్రం తెలీదు. అండ్ ఇక్కడ అలా వెళ్తూ ఉంటే శాండ్ ఆర్ట్ కూడా చేస్తున్నారు. ఏదైనా ఈ బీచ్ విజిట్ చేయడం వర్త్ అనే చెప్పొచ్చు అనమాట. అండ్ ఇంక మాకు బాగా ఆకలేసింది. సో ఏదైనా అథెంటిక్ ఒడియా డిష్ ట్రై చేద్దామని చెప్పేసి దాల్మా అనే రెస్టారెంట్కి అయితే వచ్చేసామండి. కానీ మేము వచ్చే సమయానికే ఇట్ ఇస్ ఆల్మోస్ట్ 10 దాటేసింది. సో వాళ్ళ దగ్గర థాలీ ఏది అవైలబుల్ లేదన్నారు. సో అగైన్ మాకు ఇంకా ఆప్షన్ లేక మేము రోటీ అండ్ సమ్ చికెన్ కర్రీ అయితే చెప్పాము. ఈ గ్రేవీ వచ్చేసి మస్టర్డ్తో చేశారటండి. ఇది చాలా డిఫరెంట్గా అనిపించింది అనమాట. టేస్ట్ కూడాను మస్టర్డ్ పేస్ట్ టేస్ట్ చేశారు ఈ గ్రేవీ అయితే. ఇంకా అలా మళ్ళీ టెంపుల్కి వెళ్ళే దారిలోనే మాకు ఈ మాక్టైల్స్ కనిపిస్తాయి. ఒక పీనా కొలాడా అండ్ జామున్ అయితే చెప్పేసామండి. ఓకే, అంత అలా తిరిగాక చాలా థర్స్టీగా అనిపించింది, చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది తాగాక.
ఇక అలా టెంపుల్ మొత్తం ఒక రౌండ్ అయితే వేసేసుకొని హ్యాపీగా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నామండి. నైట్ టైం మాత్రం సిటీ చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ మేము 6:15 ఆ టైంకి భువనేశ్వర్కి ట్రైన్ ఉంటే పూరి స్టేషన్కి అయితే వెళ్ళిపోయామండి. హ్యాపీగా ట్రైన్ అయితే ఎక్కేసాము. మాకు విదిన్ 1 అవర్ భువనేశ్వర్లో అయితే దిగిపోయామండి. భువనేశ్వర్లో దిగిన వెంటనే అక్కడ కూడా అంతేనండి, సేమ్ రెంటల్ అయితే తీసేసుకున్నాము బైక్స్. అక్కడ నుంచి బైక్ రెంటల్ తీసుకొని CPWD గెస్ట్ హౌస్కి అయితే వచ్చేసాం. బికాజ్ ఈయన రైల్వేస్లో చేస్తూ ఉంటారు కదా, సో వీళ్ళకి టూరిస్టర్కి గెస్ట్ హౌస్లు అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ పర్ డే 330 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. గెస్ట్ హౌస్లు చాలా నీట్గా ఉంటాయండి. మేము వెళ్ళేసరికి కొంచెం వర్షం అయితే స్టార్ట్ అయ్యింది, బట్ ఎనీహౌ బాగానే రీచ్ అయిపోయాం. రూమ్ అది కూడా బాగానే ఉంది. కొంచెం రిలాక్స్ అయిపోయి అక్కడ దగ్గరలో ఉన్న లింగరాజ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోయామండి. లింగరాజ స్వామి టెంపుల్ 11th సెంచరీలో అయితే దీని కన్స్ట్రక్షన్ అయితే జరిగిందండి. ఈ టెంపుల్ స్టైల్ కళింగన్ ఆర్కిటెక్చర్ స్టైల్లో అయితే ఉంటుంది. మొత్తం రెడ్ శాండ్ స్టోన్ అయితే యూజ్ చేశారండి దీంట్లోని. ఇదేంటంటే మనకి పూర్వము శైవిజం విష్ణుయిజం అనేవారు కదా, ఈ రెండిటికి యూనిటీ కింద, ఒక యూనియన్ కింద ఈ టెంపుల్ అయితే కన్స్ట్రక్ట్ చేశారండి. 2 భగవంతుళ్ళు కూడా ఇక్కడ పూజిస్తారనమాట. ఆర్కిటెక్చర్ విషయానికి వస్తే మాత్రం ఎక్సలెంట్, 2 కళ్ళు సరిపోవు, చాలా బాగుంటుంది. అండ్ లోపల కూడా దర్శనం చాలా పీస్ఫుల్గా అయిందండి. ఒక సింగిల్ క్యూ అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఆ లింగం కూడా చాలా పెద్దది ఉంది లోపల గర్భగుడిలోని. తప్పక చూడాల్సిన టెంపుల్ అని చెప్పచ్చు అనమాట ఇది. అసలు భువనేశ్వర్ అంటేనే సిటీ ఆఫ్ టెంపుల్స్ అంటారు కదా, ఇక్కడ టెంపుల్స్ ఒకటా రెండా అండి, అనేకమైన టెంపుల్స్ ఉన్నాయన్నమాట ఆ ప్లేస్లోని. అన్నీ కూడా మస్ట్ విజిట్ అని చెప్తాను. చుట్టుపక్కల చాలా చిట్టి టెంపుల్స్ అయితే చాలానే ఉన్నాయండి. అండ్ ఇక్కడ లింగరాజ్ టెంపుల్కి కొంచెం దగ్గరలోనే ముక్తేశ్వర ఆలయం అయితే ఉందండి. ముక్తేశ్వర ఆలయం కూడా చూడటానికి 2 కళ్ళు సరిపోవు అనమాట, అంత బాగుంటుంది. చుట్టుపక్కల ఇలాంటి టెంపుల్స్ అయితే చాలానే ఉంటాయండి, చిన్న టెంపుల్స్. సో మీకు ఒప్పుకుంటే మాత్రం అన్నీ ఒకసారి డెఫినెట్గా విజిట్ చేయండి. మేమైతే కిట్తో ఉన్నాం కదా, కొంచెం ఆ ఎండకి అది వాడు తట్టుకోలేకపోయాడు అనమాట. సో ఫాస్ట్గా మేము మూవ్ అయిపోయాము. బట్ మీరు మాత్రం అన్నీ కూడా డెఫినెట్గా విజిట్ చేయండి, చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడాను. అండ్ ఇక్కడికి వచ్చేసరికి బాబు ఆల్మోస్ట్ ఎగ్జాస్ట్ అయిపోయాడు, బికాజ్ ఈ ఎండ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. ఇంకా వాడిని ఎక్కువసేపు తిప్పడం మాకు కూడా ఇష్టం లేదు, అందుకని చెప్పేసి వాడిని తీసుకెళ్ళిపోయాము. బట్ భువనేశ్వర్లో ఈ టెంపుల్స్ అయితే మాత్రం అస్సలు మిస్ చేయకండి. ఇక లంచ్కి అతిథి దేవో భవ అని చెప్పేసి ఒక రెస్టారెంట్కి అయితే వచ్చేసామండి. ఫర్ ద ఫస్ట్ టైం ఈ 3 డేస్లోని మాకు ఒక అథెంటిక్ ఒడియా ఫుడ్ అయితే ఇక్కడ మాకు దొరికిందనమాట. సరిగా ఫుడ్ లేదు ఈ 2 డేస్ నుంచి మాకు. మేమైతే ఒక కాశీ మాన్సా థాలీ అనేది చెప్పామండి. దీని కాస్ట్ వచ్చేసి 540 రూపీస్ అయితే పడింది. ఇది మటన్ థాలీ అనమాట. మటన్ కొంచెం రైతా, అదో టైప్ ఆఫ్ కీర్ అయితే ఇచ్చేసారు. అండ్ ఇది అదేదో ఫ్రైమ్స్ అండి, కాకరకాయ ఫ్రైస్ ఇవి యాక్చువల్లీ. ఒక ప్యాటీ లాంటిది ఇచ్చారు, అది సమ్ స్పినాచ్తో వాటితో చేసిన ఒక ప్యాటీ. ఇదైతే ఆలూ కర్రీ అనమాట, అది స్వీట్ పొటాటో అరటికాయతో చేసింది. విత్ మస్టర్డ్ పేస్ట్ అయితే యాడ్ చేశారు. ఆ టేస్ట్ చాలా పెక్యులర్గా ఉంది. నాకైతే మస్టర్డ్ ఫ్లేవర్ ఏదైతే ఉందో అది నాకు చాలా నచ్చిందనమాట చెప్పాలంటే. ఇక్కడ కర్రీస్ అన్నీ కూడా చాలా సప్పసప్పగా ఉన్నాయండి. అసలు ఉప్పు కారం అలాంటివి ఏవి పెద్దగా లేవు. ఈవెన్ నాన్ వెజ్లో కూడా అలాంటివి ఏమీ లేవంటే నమ్మండి, అసలు మసాలాలే లేవు. అండ్ ఆ స్వీట్ రైస్ లాగా ఒకటైతే ఇచ్చేసారు. అదేంటంటే కొంచెము కార్డమన్ స్మెల్ అయితే ఎక్కువ వస్తుంది అన్నమాట. చక్కెర పొంగల్ అంటాం కదా, ఆ ఫ్లేవర్ అయితే ఉంది. ఆ యెల్లో కలర్ రైస్ వచ్చేసి టేస్ట్ అయితే బాగుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి దేశీ రోహి మచ్చా థాలీ అనేది చెప్పామండి. ఈసారి ఫిష్ థాలీ అయితే చెప్పామన్నమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మటన్ థాలీలో ఏవైతే వెజ్ కర్రీస్ ఇచ్చారో సేమ్ ఈ ప్లాటర్ కూడా అట్లనే ఉంది. బట్ ఓన్లీ వేరియేషన్ ఇస్ ఇక్కడ ఫిష్ కర్రీ అయితే ఇచ్చేసారనమాట. ఈ ఫిష్ కర్రీలో గ్రేవీ కూడా నిన్న మనం ట్రై చేసాం కదా, చికెన్ కర్రీ విత్ మస్టర్డ్ గ్రేవీ, సేమ్ అదే గ్రేవీ వేసారండి. ఇది కూడా మస్టర్డ్ పేస్ట్తో అయితే గ్రేవీ వేశారు విత్ దమ్ ఆలూ పీసెస్ అనమాట. ఇక్కడ కోల్కతా స్టైల్లోనే, కోల్కతాలో చూడండి మనం బిర్యానీ ఏవి తిన్నా కూడా మంచి ఆలూ దమ్ పీసెస్ అయితే వేస్తారు. సో యాజ్ ఇట్ ఈజ్ నాకు మటన్లో కూడా అలాగే ఆలూ దమ్ అయితే వేశారు, అలానే మనకి ఫిష్లో కూడా ఆలూ దమ్ అయితే వచ్చిందనమాట. బాగుందండి, మంచి పీస్ఫుల్గా తినేయచ్చు వితౌట్ ఎనీ మసాలాస్ అండ్ స్పైసెస్. టోటల్ కాస్ట్ వచ్చేసి మాకు 1000 అట్లా పడిందనమాట. ఫైనల్లీ మేము ఈవినింగ్ అయ్యేసరికి ఇక్కడ మార్కెట్ బిల్డింగ్ అని ఉంటుందంట భువనేశ్వర్లో షాపింగ్కి, సో అక్కడికైతే వచ్చేసాం. బట్ ఈరోజు కూడా మా బ్యాడ్ లక్ అనమాట. ఇక్కడ మండే అనేది సెలవు అంట, ఉండదంట మార్కెట్. సో మ్యాక్సిమం మేమంతా మార్కెట్ అయితే చూడలేకపోయాము. సో ఎనీహౌ వెళ్ళినందుకు కొన్ని ప్లేసెస్ ఉంటాయి, అక్కడ కొన్ని షాప్స్ ఓపెన్ అయ్యి ఉంటే అవి మాత్రమే చూడగలిగాం అనమాట. అసలు ఇక్కడ ఫుల్ మార్కెట్ చూస్తే చాలా బాగుంటుందట. మేము అదంతా చూడలేకపోయాము ఆ రోజు మండే అవటం వల్ల. అండ్ ఎనీహౌ ఆ రోజు మళ్ళీ మాకు నైట్ 9:30కి మాకు ట్రైన్ అయితే ఉందన్నమాట రాజమండ్రికి.
కోరమండల్ ఎక్స్ప్రెస్. సో ఇలా షాపింగ్ అంతా కంప్లీట్ చేసేసుకొని కొంచెం ఫుడ్ అయితే తినేసి అలా హ్యాపీగా బాయ్ బాయ్ చెప్పామండి భువనేశ్వర్కి. మా ట్రిప్ అయితే ఎండ్ అయింది.